హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఇలాగా మీడియం సైజు రొయ్యలండి 1/2 కేజీ తీసుకున్నాను. బాగా శుభ్రం చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను కళాయిలోని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. 1 టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. అప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడాను వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుంటే ఇలాగా వాటర్ అనేది వచ్చేసింది కదండి. ఒకసారి ఇలాగా కలుపుకొని ఈ వాటర్ అంతా కూడాను దగ్గరికి అయిపోయినంత వరకును ఇవి మగ్గించుకోవాలండి. మూత పెట్టుకొని ఇదంతా కూడాను దగ్గరికి అయినంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఇవి ఇంకా దగ్గరికి అయిపోయాయి కదండి. ఇంకా మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టుకొని అందులోకి 2 కట్టలు గోంగూర అండి ముందుగానే ఇలాగా శుభ్రం చేసుకొని బాగా కడుక్కొని రెడీ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడాను ఇందులోని వేసేసుకోవాలి. ఇది మొత్తం అంతా కూడాను కళాయిలోని వేసేసుకున్నాక ఇంకా వాటర్ ఏమీ పోయిన అవసరం లేదండి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలాగ ఉంచేసామనుకోండి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇలాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఇలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడాను మ్యాష్ చేసుకుంటూ ఇలాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా మనకి దగ్గరికి అయిపోయినంత వరకును కలుపుకోవాలి. ఇలాగా దగ్గరికి అయిపోయాక ఇంకా మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇది ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1/2 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 7-8 ఎల్లుల్లిపాయలు కొంచెం దంచుకున్నవి ఇందులో వేసుకోవాలి. 3-4 ఎండుమిర్చి ఇలాగా తుంచుకున్నవి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కూడాను కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇవి ఇలాగా వేగిపోయాక ఇందులోకి మీడియం సైజు 2 ఉల్లిపాయలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నవి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ అనేది కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకును వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి రొయ్యలు, అవన్నీ కూడాను ఇందులోని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి గోంగూర, అది కూడాను ఇందులోని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసుకొని రెడీ చేసుకున్నానండి. ఇదంతా కూడాను ఇందులోని వేసేసుకోవాలి. ఒకవేళ గోంగూరలో పులిపే మీకు సరిపోతుంది అని అనుకుంటే కనుక ఈ చింతపండు అనేది వేసుకొని అవసరం లేదండి, స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ పోసుకొని ఇదంతా కూడాను బాగా ఇలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలండి. ఆల్రెడీ గోంగూరలోని రొయ్యలు ఉడికిచ్చినప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఈ కర్రీ అనేది దగ్గరికి వచ్చినంత వరకును మగ్గించుకోవాలండి. పైన మనకి ఆయిల్ అనేది ఇలాగా పైకి వచ్చేసినప్పుడు ఇంకా మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలాగా కలుపుకోవాలండి.
అండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీనిపైన కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.